నీరుకొండలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టనున్నారు. 300 అడుగుల ఎత్తైన అతి భారీ విగ్రహం. అందులో 3500 టన్నుల కంచుతో తయారు చేయబడింది ఆ విగ్రహం. బ్రహ్మనాయుడు గారు కంచుతో కాకపోతే బంగారంతో తయారు చేసి పెట్టుకోమానండి, ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకుంటే బాగుంటది అనేటువంటిది నేనేం విమర్శ చేయట్లా. ఎన్టీ రామారావు అనేటువంటి ఆయన గొప్ప నాయకుడే, ఎవరూ కాదనటం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాయకుడే తప్ప ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహం పెట్టారనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదనటంలా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అయితే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ నాయకుడు. ఇప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం నాయకుడు. ఈయన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధానిలో ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుతో 1750 కోట్లతో నీరుకొండ పైన నీరుకొండ కొండ మీద ఇంకొక 300 అడుగులో ఏదో అడుగులు అని చెప్తున్నారు. 300 అడుగులు అంతా కూడా సరే. ఇక్కడ ఒక అంశం అండి, మీరు రాజధానికి సంబంధించినటువంటి దీంట్లో ఈ విధమైనటువంటి ప్రభుత్వ ధనంతో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు విగ్రహాన్ని పెట్టాన్ని అందరూ ఆమోదించేటానికి అవకాశం లేదు. నేనేమి దానికి వ్యతిరేకం అని నేను అంటం లేదు. ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రచారం జరిగింది. ఏం ప్రచారం అంటే, పోలవరం ప్రాజెక్టు అంటే రిజర్వాయర్ లో లోపల ఒక పాండ్ ఏర్పాటు చేసి అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టబోతున్నారు అనేటువంటిది ఒక ప్రచారం జరిగింది. ఎట్లా పెడతారు, ఆ విధంగా ఎలా పెడతారు, ఒప్పుకోవడానికి వీల్లేదని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళందరూ అన్నారు. మరి ఇప్పుడు ప్రజాధనంతో అమరావతికి సంబంధించిన దాంట్లో తీసుకొచ్చి ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడితే అందరూ ఆమోదిస్తారు అనేటువంటిది ఎందుకు అనుకోవాలి? నేను ఇంకోటి ఏమంటున్నానంటే, అసలు అమరావతిలో నీరుకొండ వెనకాల ఉంటది నేలపాడు, అక్కడ అమరావతి అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నాం గొప్పగాని 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. అప్పుడు కొన్ని విగ్రహాలు కూడా తెచ్చిపెట్టారు, కొంత డబ్బులు కూడా ఖర్చు చేశారు, 100 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు. ఇప్పుడు అన్ని కంప చెట్లు ఉన్నాయి అక్కడ. ఎందుకు మరి అంబేద్కర్ స్మృతి వనాన్ని ఇప్పుడు వదిలిపెట్టారు? అంబేద్కర్ అంటే ఎవరు? రాజ్యాంగ నిర్మాత. ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అంబేద్కర్ స్మృతి వనం గురించి నారాయణ మాట్లాడటం, ముఖ్యమంత్రి మాట్లాడటం, ఎవరు మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చాడా? నేను ఇంకోటి ఏమడుగుతానంటే, ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఉందండి. ఈ ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. మీరు మస్తాన్ రావు గారికి తెలిసి ఈ విషయం, లేకపోతే చాలా మందికి తెలిసినటువంటి అంశమే. ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద దాడులకు సంబంధించినటువంటి విషయంలో 1 చుండూరు, 2 కారంచేడు, 3 నీరుకొండ. నీరుకొండలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీరుకొండలో దళితుల మీద దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే నీరుకొండలో ఈ రోజున తీసుకొచ్చి ఆ కొండ మీద ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం వెనక ఈ రోజున దళితులు వీళ్ళు సామాజికంగా బలహీనులు కాబట్టి మాట్లాడలేకపోవచ్చేమో, కానీ ఈ రోజున మాకు అధికారం ఉంది కదా అని ఆ ప్రాంతంలోకి తీసుకొచ్చి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడాన్ని సామాజికంగా, రాజకీయంగా ఏ విధంగా కూడా ప్రజలు హర్షించేటువంటి అవకాశం లేదు. ఈ విధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అమరావతికి సంబంధించినటువంటి విషయంలో దీన్ని ప్రభుత్వ ధనంతో పెట్టేటువంటి దాన్ని విరమించుకుంటే మంచిది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ డబ్బులతో ఎన్నైనా పెట్టుకోమనండి, వాళ్ళ ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని, వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి కలెక్టర్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని రోడ్ల మీద అటు ఇటు చోట వైఎస్ఆర్ విగ్రహాలు ఎలా పెడుతున్నారో అలా పెట్టుకోమనండి ఎన్టీఆర్ విగ్రహాలు కూడా. అంతే తప్ప నీరుకొండ మీద పెట్టేటువంటి ఈ విగ్రహం విషయంలో ప్రజలందరి మద్దతు ఉంటదని చెప్పేసి నేను అనుకోవటం లేదు. వెంకటేష్ గారు, కానీ బ్రహ్మనాయుడు గారు ప్రభుత్వానికి మాత్రం ఒక సలహా. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏదైతే